హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో కిరా కార్పి గారు ఉన్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి గారు టాపిక్ అయితే నడుస్తుంది. సో దాని మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ సో ఆయన మీద వస్తున్న ఎలిగేషన్స్కి కిరా కార్పి గారు ఆయన మాటలోనే విందాం. హాయ్ నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం విజయసాయి రెడ్డి గారి మీద వచ్చిన ఎలిగేషన్. అవును. అండ్ ఆయన ఖచ్చితంగా DNA టెస్ట్ చేయించుకోవాలని అంటున్నారు. అవును. సో అసలు ఒక ఎలిగేషన్ మీద ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే, అంటే ఆయన ఆల్రెడీ మార్నింగ్ ఒక ట్వీట్ కూడా పెట్టున్నారు. లైక్ నాకు అమ్మాయి నాకు కూతురు లాంటిది అన్నట్టు ఒక ట్వీట్. అది అయిపోద్దా? ఇప్పుడు బయట వచ్చే రాజకీయాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా నేను మంచివాడిని, నేను చిన్నప్పుడు నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన కూడా నేను అదే వెంకటేశ్వర. అవునా, అది అయిపోద్దా అంటున్నా. చట్టంలో అయిపోద్దా? అది ఎట్ట అవుతుంది? ఏ తప్పు జరిగినా అదొక లా ఉంటుంది, దానికి ఒక కేసు ఉంటుంది, దానికి వాదింపులు ఉంటాయి, ఇలాంటి వాటిలో టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేసి చూపించాలా. ఒక రాజ్యసభ సభ్యుడు అతను ఎంత హుందాగా బతకాలా, చిల్లర చేష్టాలు చేస్తుంటే ఖచ్చితంగా అతనికి శిక్ష తప్పదు. ప్రజల మొహం మీద వస్తారు, ఆ శిక్ష అయితే తప్పదు. కానీ తప్పించుకొని తిరిగేది ఏంది? DNA టెస్ట్ వెళ్తాడు. నేను సగం కోస్తారా DNA టెస్ట్ అంటే? కోసి లోపల తొంగి చూడరు. జస్ట్ ఒక ఇంటర్కో ఏదో దాని ప్రాసెస్ ఉంటుంది, చేస్తే చెప్పేస్తారు. గంట 2 గంటలు 2 నెలలు లేకపోతే 1 నెల ఏదో చెప్తారుగా. దానికి ఎందుకు ఇంత దాక్కోవడం? అది కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. అండ్ ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్కి ఆయన రాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడగడం, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎవరు ఈయన ప్రతిపక్ష హోదా? మానసిక స్థితి లేదబ్బా. ఇప్పుడు అతను ఓడిపోయాడు అంటే మాజీ, గెలిస్తే సీఎం అన్నది ఎంత నిజమో, ఇవన్నీ ఒక లా ప్రకారం, ఒక రాజ్యాంగం ప్రకారం నుంచి వచ్చినట్టే కదా. అలానే ప్రతిపక్ష హోదా కూడా ఒక లా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈయన ఇంకోలా ఎందుకు ఉంటుంది? అది మెంటలో వచ్చేసింది, అతని మైండ్ చెడిపోయింది, మెంటలో వచ్చేసింది అంతే. సార్, ఇప్పుడు వినిగొండ ఇష్యూ రీసెంట్గానే చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది. సో ఈ టాపిక్ పైన టీడీపీ వాళ్ళు ఎక్కువగా స్పందించట్లేదు. ఒక టీడీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపేశారు. సో నడి రోడ్డు మీద చాలా దారుణంగా హత్య చేశారు. అయినప్పటికీ టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, కేవలం ఎలాంటి స్పందన కూడా లేదంట. నాకు అర్థం కాదు సార్. వినుకొండ ఇష్యూ జరిగింది కదా. సో దాని మీద ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి వ్యక్తిని టీడీపీ కార్యకర్త నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంపేశారు. సో దీని మీద ఎటువంటి ప్రెస్ మీట్? టీడీపీ కార్యకర్త అనేది నువ్వు ఎలా చెప్తావంటున్నా. ఒకవేళ అతను వైఎస్ఆర్సీపీ, అతను టీడీపీ గ్రామీణంగా ఏదో నేపథ్యంలో కూడా ఉండొచ్చో ఉండకపోవచ్చు. ఇందు విషయంలో అసలు లేరు వాళ్ళు. ఇప్పుడు యాడ ప్రధాన కార్యదర్శి అయిపోయినాడు, యాడ టీడీపీకి జెండా మోసుకొని యాడ తిరిగినాడు, యాడ ప్రధానంగా టీడీపీతో బతికినాడు అతను. వాళ్ళు ఏదో చదువుకున్నారు, పక్కపక్క ఇంట్లో గొడవ పెట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి బాగోలేక కొట్టుకున్నారు, చనిపోయినారు. అది బాధాకరణ విషయమే. కానీ ఇక్కడ ఎక్కడ టీడీపీలోంచి ఎక్కడ పుట్టింది క్రూరత్వం? చూపించమను. ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినా కూడా ఇంకా ఈ దిక్కుమాలి మాటలు మాట్లాడుతుంటే ఎవడింటాడు? జనరల్గా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో లాని ఎవరు ఉల్లంఘించినప్పటికీ కూడా చాలా కఠినమైన శిక్షలు తీసుకుంటారు. సో ఈ ఇష్యూ పైన ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు? అబ్బాయి, ఈ మనిషి పోయి గందరగోళం చేసి వచ్చినాడు. మళ్ళీ కొంచెం టైం చూసుకొని పోవాలా, చూసుకొని ఏది మంచి ఏది చెడు లా ప్రకారం వెళ్తుంది అంతే. ఆడికి పోయి ముసలి కన్నీరు పెట్టి జనాలు వస్తే ఫోటోలు దిగే పని కాదు కదా. ఇదే వెళ్తుంది. అంటే ఆర్పి గారు ఆల్మోస్ట్ క్యాంపెయినింగ్ టైంలోంచి 2019 స్టార్టింగ్ నుంచి మీరు లేకపోయినా 2024 ఎండింగ్, అదే ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్స్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కీలకంగా ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, లేదా మీ యాంటీగా మాట్లాడడం అన్నీ జరుగుతున్నాయి. అండ్ గెలిచిన తర్వాత మంత్లీ ఒక్కొక్క ప్రెస్ మీట్ పెడతారని మీరు ఆల్రెడీ చెప్పున్నారు. సో అంటే ఈ మంత్లీ ప్రెస్ మీట్లు పెట్టడానికి గల కారణం బ్యాక్ ఎండ్లో కంపల్సరీ టీడీపీ వాళ్ళు పెట్టి ఆర్పి గారిని మాట్లాడిస్తున్నారు. అదేం లేదు, ఒకరు చెప్పితే మాట్లాడేది అనేది అది వేరే విషయంలో. కానీ ఈ విజయసాయి రెడ్డి విషయంలో, నిన్న జగన్మోహన్ రెడ్డి చూసిన విషయంలో బాగా హట్ అయినా. వాళ్ళు చేసేది తప్పు, మామూలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి అది నిజాలు మన ద్వారా తెలియాలని పెట్టాను అంతే. లేకపోతే ఆడకొచ్చేది ఏంది, ఆడ ఫోటోలు దిగేది ఏంది, లోపలికి వెళ్ళేది ఏంది, లోపల కూర్చొని అమ్మఒడి గురించి అడిగేది ఏంది, ఆడవరకు ఇది ఆడించే పద్ధతి, అది విషయం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, దాదాపు 6 monthsలో అసలు ఆయన ఏం చేయలేరు అని కూడా అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా రోడ్లు లేకుండా అంత అవినీతి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు నడిచిందే. అన్నీ మంచి చేసేవాళ్ళు ఇంకొక 50 సంవత్సరాలు నడుస్తుంది. ఏం అభివృద్ధి చేశాడు? దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నీకు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాలి. నరేంద్ర మోడీ గారిని కలిసి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో కలిసి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారని చెప్పి చేయమని చెప్పు. ఎవరు వద్దన్నాడు?
కర్రలు అన్నీ పట్టుకొని నుంచి ఎత్తుకొని పోయి చేసుకోమని చెప్పు. ఖాళీగా ఉన్నాడు, ఆ మనిషికి మైండ్ చెడిపోయింది, ఇక్కడ అసెంబ్లీలో చోట్లేదు, ఏదో చేసేసి ఇంకేదో చేసేసి ఏదో పేరు తెచ్చేసుకుందామని ఏదో నటిస్తున్నాడు, చేసుకోమని చెప్పు. సో ఇప్పుడు మన ఈ మిగతా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో గతంలో చాలా దారుణంగా బూతులు మాట్లాడడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుందంటే, ఎలాంటి సంస్కృతి ఉండబోతుందంటే వీటన్నిటికీ చెక్ మారుతుంది, అన్నీ మారుతాయి. ఇప్పుడే మొన్నే కదా వచ్చింది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 12 ఏళ్ళు 60 నెలలు ఉంది లేదా. సో నెలే కాబట్టి ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక 6 నెలలు పోతే పూర్తిగా అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా 5 సంవత్సరాల్లో స్వర్ణమయం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అంటే ఇంకా కంప్లీట్గా వాలంటరీ వ్యవస్థ ఉండదు, తీసేశారు అని చెప్పేసి వీళ్ళందరూ. వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే, ఈ ఏదైతే పెన్షన్లు ఇవ్వాలో వాటికి వాలంటరీ వ్యవస్థ అవసరం లేదని నిరూపించారు అంతే. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల చేత ఇప్పించాలని, కానీ వాలంటరీ వ్యవస్థ దీనికి ఎందుకు వాడుకున్నామని చెప్పారు. అది వాలంటరీ వ్యవస్థ ఉంటుందా, దాని రూపంలో ఇంకోటి వస్తుంది అనేది వాళ్ళ విషయం. ఇంకొకటి బలంగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకోవడం జరుగుతూ ఉంటుంది, మీరు కూడా చూస్తూ ఉంటారు. సో అక్కడ పర్టికులర్గా కొన్ని వైఎస్ఆర్సీపీ పేజెస్లో కావచ్చు, లేదా వేరే దగ్గర చెప్పే మాట ఏంటంటే, ప్రధానంగా టీడీపీ అండ్ జనసేన ఎక్కువ రోజుల్లో కలిసి ఉండదు, తొందరలోనే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి, వీళ్ళు విడిపోబోతున్నారు అని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల అవుతున్నాయి, అసంతృప్తితో ఉన్నారు జనసేన వాళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే ఓడిపోతారని చెప్పింది వాళ్ళే, వీళ్ళిద్దరు ఎక్కువ సేర్లు ఉండలేరని చెప్పింది వాళ్ళే. ఇంకా నోరుకి ఉంది, అడ్డు అదిపోయా ఉందా. మనం ఓడిపోయినాం, 11తో ఓడిపోయినాం. 11 వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ మెంటల్ వచ్చేస్తుంది. ఆ మెంటల్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళిద్దరు వాళ్ళు డిప్యూటీ సీఎం అయ్యారు, హ్యాపీగా వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆనందంగా ఉన్నారు, 3 సింహాల్లో పనిచేసుకుంటున్నారు కాబట్టి ఇబ్బందిలే. దాని ముందు కూడా వీళ్ళిద్దరు వేస్ట్, ముగ్గురు కలుపుకొని వస్తున్నారు, ఒకడికి అసలు వేస్ట్, ఇంకోటి వేస్ట్. అసలు వీళ్ళకి ఎంతమంది ఎంపీ సీట్లు తక్కువ వచ్చినాయి, ఎంతమంది 21 సీట్లే వచ్చినాయి, ఎన్నో చెప్పినారు. ఇప్పుడు 164 రాలా, నోరే ఉంది, చెప్పుకుంటా పోతా ఉంటుంది ఖాళీగా కూర్చొని. అంటే వాళ్ళ వీడియోల కింద కామెంట్లు పెట్టే వాటిలో ప్రధానంగా వినిపించేది 2019 నుంచి 2024 వరకు పోసాని కృష్ణమురళి గారు ఏ విధంగా అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, ఇప్పుడు కిరాక్ కార్పి గారు పెడుతున్నారు ప్రెస్ మీట్లు అన్నారు. దాని మీద మీ స్పందన? నేను బూతులు తిట్టానా? బూతులు కాదు, మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టి. ఇప్పుడు ఆయనకన్నా ఒక పదవి ఉందండి, ఆయనకి ఇచ్చిన పదవి ఏంది? ఎఫ్డీసీ ఇచ్చినట్టున్నారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అతను ఒక పదవిలో ఉన్నప్పుడు ఏదైనా ఎదుటోని నిందించాలన్నా మాట్లాడాలన్నా ఒక కాజ్ ఉండాలి, ఒక కారణం. ఇది తప్పు అని ప్రశ్నించే గుణంలోంచి మొదలవ్వాలి, అది కోపమైనా ఇంకోటైనా. అసలు ఎఫ్డీసీ చైర్మన్ ఇతను తీసుకొని చిరంజీవి గారిని తీసుకెళ్ళి ఎక్కడ దండం పెట్టించి అతను వీడియో తీసి పెడుతున్నప్పుడు నువ్వు ఒక సినిమా ఇండస్ట్రీ పర్సన్గా నువ్వు దాన్ని వ్యతిరేకించాలి. ఒకటో పాయింట్. రెండోది, అసలు సంబంధం లేని చిరంజీవి గారి జోలికి వెళ్ళి అసలు సంబంధమే లేదు, అసలు పోనీ అతను పొలిటికల్లో ఉన్నాడా అన్న ఒక రకం, సంబంధం లేని మాట్లాడుతున్నప్పుడు డబ్బులకి ఆశపడి మైహోమ్ పూజాలు ఒక 4 ఫ్లాట్లు అంతా ఒక 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుకొని ఈరోజు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను మాట్లాడితే తప్పని నాది ఎవరు అనలేదే, నాతో ఎవరు అనలేదే తప్పని. ముళ్ళుతోనే తీయాలి. అతను ఎలా మాట్లాడు అలానే మాట్లాడి వాళ్ళు నోరు మూయించాలి, అదే తత్వం. అది అంటే ఇందాక మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకటే అన్నారు. సో అది అంటే ఆయన ఎమ్మెల్యే ప్లస్ ఒక మాజీ ముఖ్యమంత్రి, సో ఆయనతో మీరు కంపేర్ చేసుకునే. ఎమ్మెల్యే అయితే పొమ్మనయ్య అసెంబ్లీకి, నేనేమన్నా నేను ఏం చేయలేను ఆయన ఏం చేయలేమన్నా. నా దృష్టిలో అతను గొప్పోడు కాదు, ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా ప్రవర్తించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళమను. నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా నేను అసెంబ్లీకి పోను అని నువ్వు ఇంట్లో కూర్చుంటే నేను సమానమే. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని ప్రశ్నించు, నీతో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలని కూడా పెట్టుకో, మీ స్థానిక నియోజకవర్గాల్లో ఉండేవాడిని ప్రశ్నించు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నువ్వు ఎమ్మెల్యే కానిట్టే కదా, అక్కడ అసెంబ్లీ జరుగుతుంటుంది, నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు నేను ఒకటే, నాకు ఏ పవర్ లేదు నీకు ఏ పవర్ లేదు, అందులో తప్పేమని చెప్పడంలో. అంటే చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తి కాలే. సో ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభిస్తారనుకుంటున్నారు. పోలవరం అయిపోద్దండి, నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల ప్రకారం 100% పోలవరం అవుతుంది. 1000 కోట్లతో సంబంధించింది. అక్కడ డయాఫామ్ వాల్ ఉంటుంది, ఈ పక్క స్పిల్వే అని ఒకటి ఉంటుంది, మెయిన్ స్పిల్వే అని ఒకటి ఉంటుంది, రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ చాలా ఉంటాయి రకాల భాగాలు. వాటిలో ఆల్రెడీ ఒక 70% అయినట్టు ఉన్నాయి, అప్పుడప్పుడు చేసినట్టు. సో దాన్ని ఇప్పుడు కట్టి 100% ఈ 2020 లోపల ఫినిష్ అయిపోద్ది. ఎందుకంటే చంద్రబాబు గారు ఇంకా నేను సంపాదించాల్సిందో సాధించాల్సింది ప్రపంచంలో ఏదీ లేదు, నాకు ఈ చివరి క్షణాలు అంటే రాజకీయ పరంగా వయసు అయిపోయింది, నా బిడ్డ వచ్చాడు పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఇంకా ఆయన తప్పు చేసే అవకాశమే లేదు, 100% నేను చేస్తాడు.
సో ఇంక మా ఫైనల్గా కిరాక్ కార్పి గారు ఎప్పుడు మాట్లాడినా రోజా గారి గురించి మాట్లాడుతుంటారు. అంటే ఆవిడ తిరుపతి లో బ్రేక్ దర్శనం టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి చాలా ప్రధానంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు అవన్నీ బయటికి తీస్తున్నారు. అండ్ ఇందాకే మీరు మాట్లాడుతూ ఋషికొండ కేసు కూడా బయటకు వస్తుంది. దాదాపు 3,000 కోట్లు అన్నారు. సో ఏ విధంగా ఉండబోతుందంటే ఋషికొండ అనేది 500 కోట్లు 62 ఎకరాలతో చేసినట్టున్నారు. సో ఆవిడ ఎందుకు అనవసరంగా పర్మిషన్ ఇచ్చింది, ఆవిడ పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, దానికి ఆ పద్ధతి ఆ ప్రాసెస్ ఉందా, లేదంటే అది ఇచ్చి సంతకాలు పెడితే ఆ కాలయాపనలో అది అయిపోయి ఉంటుంది వాళ్ళు చెక్ చేస్తారు. 100% ఇసుక దందాలు కావచ్చు, మిగతా కొన్ని అరాచకంగా చేస్తున్నారు. వాటిని లోడితే బయటకు వస్తే శిక్ష పడేవి కూడా చాలా ఉన్నాయి. సో ఆవిడైతే ఎక్కువగా డబ్బులు అయితే వెనకేసింది, అందులో నో డౌట్. అంటే మీరైతే ఆవిడ అక్రమంగా డబ్బులు సంపాదించారని మీరు అంటున్నారండి. మీతో పాటే మీ తోటి జబర్దస్త్లో ఉన్న రాకేష్ అయితే ఆవిడ నాకు దేవతతో సమానం, నాకు చాలా సపోర్ట్ చేసి ఉన్నారని చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఆవిడ గురించి. రాకేష్కి అమ్మానమను, కాళ్ళ మీద మనమను, రాకేష్ బినామీగా ఉండమను, రాకేష్ డబ్బులు తీసుకొని కారు కొనుక్కోమను, రాకేష్ గొప్పోడిగా ఉండమను. నేనేం ఫీల్ అవ్వలే. నా పరిస్థితి నా పద్ధతి అది. ఉండమని చెప్పు. రేపు కూడా వీళ్ళు అమ్మ అనమను, మదర్స్ డేకి వెళ్ళమను, కేక్ కట్ చేయమను, కాళ్ళ మీద పడమను. నేను కాదన్నానా? అది మనోడు ఎందుకు ఇష్టపడ్డాడని మనోడు సంబంధించింది. నా వ్యక్తిత్వం ఇది. అది అంటే అల్లు అర్జున్ గారి ఇష్యూ కూడా మీరు రీసెంట్గానే ఫాలో అవుతున్నట్టున్నారు. సో ఆయన మీద మీరు ఆల్రెడీ ఒక కమెంట్ చేసి నేను స్టిక్ ఆన్ టు ఇట్ అన్నారు. నేను ఎప్పటికైనా అదే స్టాండ్ తీసుకుంటాను, నేను అదే మాట మీద ఉంటాను. అందులో నో డౌట్. నేను వెనక్కి తిరిగి వచ్చే అవకాశమే లేదు. నేను ఒకటే అన్నా, రేపు వాళ్ళు కలిసినా బాగున్నా, వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ఉన్నా నేను ఆనందపడతా. ఆ రోజు చేసింది తప్పు అని చెప్పాను. ఆ రోజు చేసింది తప్పు, అది ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలు 150 సంవత్సరాలైనా రేపు వాళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ఉన్న ఆనందపడతాను తప్ప ఊరి వీళ్ళు కలిసిపోయి నేనేం అనుకోను. ఆ రోజు చేసింది ముమ్మాటికి తప్పు. అంటే ఇప్పుడు మీ చేపల పులుసు బిజినెస్ ఏపీలో కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, అంటే విజయవాడలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నాం? నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ ఆ తర్వాత మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఉంటుంది. అంటే మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, మీకు ఎటువంటి థ్రెట్స్ రాలేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే సపోర్టర్స్ దగ్గర నుంచి కావచ్చు, చంపేస్తాం ఇట్లాంటి థ్రెట్స్ వస్తాయి కదా? వస్తూ ఉంటాయి. ఇంక జీవితం అంటేనే ఏదో ఆటుపోట్లు చూసుకుంటూ పోతూ ఉండమే. నచ్చిన పని మీద ఎదిరించే శక్తి తీసుకొని పోతూ ఉండమంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.